నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన మాజీ ఇన్ఛార్జ్ కోటా వినూత కేసులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో ఆల్రెడీ ఆమె డ్రైవర్కి సంబంధించినటువంటి రాయుడు హత్య జరిగిన తర్వాత ఆ హత్యలో కీలక పాత్ర వీళ్ళే పోషించారు అని చెప్పి అటు కోటా వినూతతో పాటు ఆయన భర్త పైన కేసు నమోదు చేయడం, చెన్నై పోలీసులు అరెస్ట్ చేయడం, తర్వాత వాళ్ళు బెయిల్ పైన బయటికి రావడం, ఇదంతా కూడా జరిగిపోయింది. అయితే గతంలో ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ ఉన్నాడో బొజ్జల సుధీర్ రెడ్డి, ఆ ఇన్ఛార్జే అటు డ్రైవర్తో కొన్ని డబ్బులు ఫేవర్గా ఇచ్చేసి కోట వినీతకు సంబంధించినటువంటి కొన్ని వీడియోలు తీయించారని చెప్పి ఇక్కడ ఆరోపణలు అయితే ఉన్నాయి. అయితే ఇప్పటికీ ఈ కేసులో మరో కీలక మార్పు అయితే జరుగుతుంది. కోట వినూతకు సంబంధించినటువంటి కేసులో చెన్నై పోలీసులు ఇక్కడ బొజ్జల సుధీర్ రెడ్డికి సంబంధించినటువంటి అత్యంత సన్నిహితుడైనటువంటి సుజీత్కి నోటీసులు ఇవ్వడం, ఆయనని విచారించినట్టుగా అయితే తెలుస్తుంది. ఇక మరికొన్ని రోజుల్లో బొజ్జల సుధీర్ రెడ్డికి కూడా ఈ కేసుకు సంబంధించి పోలీసులు నోటీసులు ఇచ్చి ఎంక్వైరీ చేసే విధంగా అయితే మనకు సమాచారం అయితే అందుతుంది. అయితే గతంలో ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో అమ్మాయిలపైన ఏవైనా అఘాయిత్యాలు జరిగితే నేను ఇమ్మీడియట్గా చర్యలు తీసుకుంటాను, రాష్ట్ర వ్యాప్తంగా 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు, దీన్నన్నిటికీ కూడా గత ప్రభుత్వమే కారణము అని చెప్పి పవన్ కళ్యాణ్ పదే పదే చెప్తూ వచ్చాడు. కానీ తమ పార్టీకి సంబంధించి ఒక నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మహిళ తాను డైరెక్ట్గా జనసేన పార్టీ అధ్యక్షుడిని అప్రోచ్ అయ్యి ఇక్కడ నా పైన వీడియోలు తీశారు, నియోజకవర్గంలో చాలా దుష్ప్రచారం చేస్తున్నారు అని చెప్పినప్పటికీ కూడా అటు పవన్ కళ్యాణ్ ఈ విషయంలో నువ్వు ఎక్కువగా స్పందించవద్దు, నేను చూసుకుంటానని చెప్పి హామీ ఇచ్చి తర్వాత అసలు పార్టీకి ఆమెకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి ఆమెని పూర్తిగా పార్టీ నుంచే సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి. ఇక మరోవైపు సీఎం చంద్రబాబు నాయుడు పదే పదే చెప్తుంటారు, అమ్మాయిలపైన ఏమైనా అఘాయిత్యాలు జరిగితే అదే వాళ్లకు చివరి రోజు అని చెప్పి. అయితే మీ పార్టీకి సంబంధించినటువంటి గతంలో ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వ్యక్తి, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి పైన డైరెక్ట్ ఆరోపణలు వచ్చినా కూడా మీరు ఎందుకు ప్రభుత్వం నుంచి చర్యలు తీసుకోవట్లేదు? సరే, ప్రభుత్వం నుంచి చర్యలు తీసుకోకపోయినా మీరు పార్టీ నుంచి అయినా ఆయన్ని సస్పెండ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది కదా. అంటే రాష్ట్రంలో మీ యొక్క కూటమిలో ఉన్నటువంటి మహిళకే మీరు సరైనటువంటి భరోసా ఇవ్వలేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళకు ఎలాంటి భరోసా ఇస్తారు అనే దాని మీద ఇక్కడ పూర్తిగా సస్పెండ్ నెలకొంది. అయితే ఈ కేసుకు సంబంధించి ఏది ఎలా జరిగినా కూడా కోట వినూత తనకు సంబంధించినటువంటి రాయుడు హత్య కేసులో తన ఇన్వాల్వ్మెంట్ లేదని చెప్పి అటు డైరెక్ట్గా ఎమ్మెల్యేనే ఇన్వాల్వ్ అయ్యాడు అని చెప్పి ఆవిడ పేర్కొనడం, ఇప్పుడు చెన్నై పోలీసులు కూడా ఈ దిశగా ఎంక్వైరీ స్టార్ట్ చేయడంతో ఇది మరోవైపు ఎలా మలుపు తిరుగుతుంది? ఇక జనసేన పార్టీ చీఫ్ ఒకవేళ అమ్మాయి అనే కోణంలో కానీ లేదంటే పార్టీలో గతంలో పనిచేసిన విధంలో కానీ ఆమెకు ఏమైనా సహాయం చేసి ఆమె వైపు స్టాండ్ తీసుకుంటారా, లేక మనకు సంబంధం లేదు పార్టీ నుంచి సస్పెండ్ చేశామని చెప్పి చేతులు దులుపుకునే పరిస్థితి ఉంటుందా అనేది వెయిట్ చేసి చూడాల్సింది.